ప్రసంగాలు, కలగూరమైన వాక్యాలు సమాజం విని 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 గ్రూపులుగా, డినామినేషన్లుగా, వ్యక్తులుగా, గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని వారు వెళుతున్న గుంటలోనికి వారు వెళుతున్నాడు బాగానే ఉందే కానీ వారితో పాటు కొందరిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఎంత అన్యాయం, ఎంత అక్రమం! పరలోకానికి ఒక వ్యక్తిగా అది తీసుకుని వెళ్ళేది, పరలోకానికి ఒక సమాజంగా తీసుకుని వెళ్ళేది, పరలోకానికి సంఘం కాదు నిన్ను తీసుకుని వెళ్ళేది, లేఖన భావమే నిన్ను పరలోకానికి తీసుకుని వెళుతుంది. వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు పరిశీలించి నేర్చుకోలేదనుకో, తెలుసుకోలేదనుకో, నిత్యాన్ని దండము చేరుకుంటాము. ప్రియులారా, దేవుడు అన్నదానికి ఈనాడు చాలా మందికి అర్థం కావటం లేదు. దేవుడు అన్నదానికి సరైనటువంటి కంక్లూజన్ ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. దేవుడు అంటే నాశనం ఎరగనవాడు, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. తండ్రి ఏ విధంగా అయితే జీవం కలిగిన వాడై ఉన్నాడు, తనంతట తాను జీవం గలవాడై ఉండటానికి కొరకు యేసుక్రీస్తు ప్రభువుకు కూడా తండ్రి ఏం చేశాడంట? అధికారం ఇచ్చిండు. అర్థమైందా? దేవుడు అన్నదానికి ఇంకా చాలా మందికి కంక్లూజన్ తెలియదు. చెబుతా అది కూడా అని. ఇక్కడ ఏమంటుండు, ఇక్కడ చూడండి ఏమంటుండు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? సైనికులు అడుగుతున్న ప్రశ్నకు యేసుప్రభువు సమాధానం ఏం చెప్తున్నాడు? ఆయన మీరన్నట్లు నేను ఆయననని వారితో చెప్పాను. మీరు అంటున్నారు కదా, సైనికులు అనబడుతున్న భటులారా, దేవుని కుమారుడు నీవేనా? దేవుని కుమారుడు నీవేనా అంటే నేను దేవుని కుమారుడే అంటుండే యేసుప్రభువు. మరి బైబిల్ అంతా క్లారిటీగా ఉంది కదా. నేనే తండ్రినని యేసు చెప్పుకోవడానికి సిగ్గేంది చెప్పు? యేసుప్రభువు నేనే తండ్రినని చెప్పుకోవడానికి సిగ్గేంది? మరి ఏం లేదు కదా. మరి నేను దేవుని కుమారును యూదులు కూడా అండి యేసుక్రీస్తు ప్రభువును రాళ్లతో కొట్టి చంపడానికి గల కారణం, రాళ్లతో కొట్టడానికి గల కారణం ఏంటిదంటే, సిలువ వేయడానికి గల కారణం అంటే నువ్వు మనుషుడు అయి ఉండి ఏమని చెప్పుకుంటున్నావు? దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు ఏంది? నువ్వు మనుషుడు కదా, మనుషులకు పోలిక కదా నీది, రక్తమాంసాలు కదా నీది. మరి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు. దేవుని కుమారుడు రక్తమాంసాలు ఉండడే, దేవుడి కుమారుడు రక్తమాంసాలు ఉండడే, వాడి ఆత్మ పోలిక ఉంటది కదా అని యూదులు ఏం చేశారు? యేసుప్రభువుని సిలువ వేసి రాళ్లతో కొట్టి చంపింది. ఏండి మరి బైబిల్ ఎందుకు నీకు అర్థం కాదు? పిలాతు ముందు యేసుప్రభువు నిలబడిన తర్వాత ఏమంటుండే యేసుక్రీస్తు ప్రభువు? నువ్వు రాజువా? ఎస్ నేను రాజునే అన్నాడు. నువ్వు దేవుని కుమారుడవా? ఎస్ నేను దేవుని కుమారుడు అంటున్నాడు. మరి వీళ్ళందరూ ఏందయ్యి నేను ఇలా హింసిస్తున్నారు వీళ్ళంతా అంటే వాళ్ళకి తెలియదు, మూర్ఖులు. లైట్ ఉంది చూసావా, అందులో ఫీజు ఉంది కదా, అందులో కాంతి ఉంది అని లేనిపోని త్రితంగా కలపగాకు. బైబిల్ దానిని సమర్థిస్తుందా? దేవుడు సమర్థిస్తాడా? మన శరీరంలో ఏమన్నా, మన శరీరం ఉంది కదా, మన రక్తం ఉంది కదా, లోపల ఆత్మ ఉంది కదా, త్రిత్వం కదా ఇది. ఎట్లా చెప్తావు? ఉంది అక్కడ త్రిత్వం అని. కొట్టుకొని వస్తున్నారు ఏందిరా నాయన త్రిత్వం కింద? ఏండి తిమోతి గారికి పౌలు గారు రాస్తున్న ఒక మాట చదువుకుందామా? తిమోతి గారికి పౌలు గారు వ్రాస్తున్నటువంటి మాట ఇంకా అవివేకంగానే ఉంటుంది. క్రైస్తవ సమాజం ఎప్పుడు మారుతుందో ఏమో. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనబడుతున్న నరుడు. దేవుడు ఒక్కడే దేవుడు. అక్కడ ఉందా? దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నరులు కనబడుతున్న మనకున్న మధ్యవర్తి క్రీస్తు యేసు అనబడుతున్న నరుడు అన్నాడు. క్రీస్తు యేసు అనబడుతున్న నరుడు. ఇంకా దేవుడు ఒక్కడంటే ఎవడా ఒక దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఉందా? ఆన్సర్ ఉంది ఇక్కడ. దేవుడు ఒక్కడే అన్నదానికి ఆన్సర్ ఏంటిదంట? తండ్రి అనబడుతున్నవాడు ఒక్కడే. ఆ తండ్రి అనబడుతున్నటువంటి బిరుదు యేసుప్రభువుకి పెట్టొద్దు, పరిశుద్ధాత్మను పెట్టొద్దు, నీవు కూడా పెట్టుకోవద్దు. మనమందరం ఎవరమి? కుమారులు అనబడుతున్నటువంటి దేవుళ్ళం. యేసుప్రభువు కుమారుడైన దేవుడు. దేవుడు అన్నదానికి కంక్లూజన్ ఏంటిది? దేవుడు ఒక్కడనదానికి తండ్రి ఒక్కడే. మెల్కీసెదెకు ఎప్పుడైతే ప్రధాన యాజకుడుగా పిలువబడ్డాడో, ఆ ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటిది? ఇక్కడ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కదా అబ్రాహాము దగ్గరికి. ఆ మెల్కీసెదెకుకు తండ్రి లేరు, ఆ మెల్కీసెదెకుకు తల్లి లేదు. ఆ తర్వాత లేరా? మిగతా సందర్భాలలో ఉన్నారు. దావీదు సంతానంగా పిలువబడలేదు యేసుక్రీస్తు ప్రభువారు. మెల్కీసెదెకు ఎవరు? యేసు ప్రభువారే కదా. ఇవన్నీ చెప్పాలని చాలా లోతైన సందర్భాలు, అంత టైం అవసరం లేదు. అర్థమైందండి?
అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు అని పిలబడటానికి గల కారణం ఏంటిది? అబ్రహాం అనబడుతున్న పితరుడు అనబడుతున్న అబ్రహాము దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు మెలుకుసెదుకగా వెళ్ళి ప్రధాన యాజకత్వం చేసిండు. రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకత్వం చేశాడు. అక్కడ ప్రధాన యాజకత్వానికి మూలపురుషుడు ఎవరంటే యేసుప్రభువారు. అబ్రాహ్మను కలుసుకున్నప్పుడు ఆయనకు అప్పుడు ఆ మెలుకుసెదుకు తల్లి ఉందా? లేదు. తండ్రి ఉన్నా? లేదు. ఆయన శరీరాన్ని బట్టి అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి తల్లి లేదు, తండ్రి లేరు. మీరు అంటే వికేఆర్ కానివ్వండి, ఆ జేమ్స్ కానివ్వండి, ఆ తర్వాత వంశీ గారే కానివ్వండి, వీళ్ళందరూ బైబిల్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయిన వారు. వీళ్ళంతా ఒకసారి దేవుని వాక్యాన్ని బాగా రుచి చూసిన వారు. వీళ్ళందరూ రుచి చూసి బయటికి వెళ్ళి తప్పిపోయి మా సంఘంలో ఎవరు వస్తలేరు, మాకెవరు రాకపోతే నీకేం పనేవయ్యా? సత్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఒకడు వస్తే ఎంత, ఒకడు రాకపోతే ఎంత? ఏమండి? అదే కదా, ఒకడు వస్తే ఎంత, రాకపోతే ఎంత. డోంట్ కేర్. ఎంటెకతో సమానం వాడు వస్తే రాకపోయినా. కానీ పరలోకం ఇచ్చేవాడు దేవుడా మనుషుడా? దేవుడు గనక దేవుడు పరలోకం ఇచ్చేవాడు గనక మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. వాడు వస్తే బాగుపడతాడు, రాకపోతే వస్తాడు. అంతే, దర్శాలు. ఆరాధనకు వస్తే బాగుపడతాడు, రాకపోతే పోతాడు. వాడు వస్తే ఎంత, రాకపోతే ఎంత. డోంట్ కేర్. ఎంటికతో సమానం, ఎంటికతో. కానీ నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి